అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6వ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన ద బాటిల్ ఆఫ్ డ్యూ ఏదైతే బాటిల్ ఆఫ్ డ్యూ ఏదైతే పాఠ్యాంశం ఉందో అందులో మొదటి లెటర్స్లోని ఏవైతే ఉన్నాయో గ్రామర్ అంశాలు అవైతే మనం చూస్తున్నాం. లెటర్స్ లెర్న్లు ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 172లో అయితే మీరు ఇది చూడొచ్చు. ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి. కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, వాటితో ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేర్ వాజ్ ఎ ఫార్మర్ హూ హ్యాడ్ ఎ డాష్ కోకోనట్ ప్లాంటేషన్. ఒక రైతు ఉన్నాడు, అతనికి ఒక పెద్ద తోట ఉంది. ఏం తోట అంటే కోకోనట్స్, ఏదైతే మనం కొబ్బరికాయలు అంటామో ఆ కొబ్బరి తోట ఉందన్నమాట. ఏంటది? దేర్ వాజ్ ఎ ఫార్మర్ హూ హ్యాడ్ డాష్. ఇక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్ ప్లేస్ చేయాలి. అంటే చాలా పెద్ద కొబ్బరి తోట అయితే ఉంది అని చెప్పడం ఉద్దేశం. హ్యూజ్ కోకోనట్ ప్లాంటేషన్. హీ వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడ్డాడు. అండ్ డిడ్ంట్ డిపెండ్ ఆన్, అండ్ అతను దేని మీద ఆధారపడలేదు. ముఖ్యంగా ఇచ్చిన వాటిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్ అంటే అదృష్టం మీద ఆధారపడలా. అతను జస్ట్ ఏంటంటే తన పని కష్టమైన నష్టమైనా చేసుకుంటూ వెళ్ళాడు. ఎవ్రీడే వాస్, ప్రతిరోజు కూడా అతనికి చాలా కష్టంగా ఉంది. ఈ పని చేసేటప్పుడు ఏమాత్రం కూడా సులభంగానో ఆనందంగానో తన జీవితం అయితే లేదు. చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ బట్ హీ డిడ్ంట్ గివ్ అప్. గివ్ అప్ అంటే మానుకోవడం. ఏమాత్రం మానుకోలేదు తన పనిని. ఏమాత్రం మానుకోకుండా ఏం చేశాడంటే ఆ పనిని కష్టమైనా సరే నష్టమైనా సరే చేసుకుంటూ వెళ్ళాడు. వన్ డే ఏ మ్యాన్ బాట్ ఏ బ్యాగ్ ఆఫ్ కోకోనట్స్ ఫ్రమ్ మీ. అండ్ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చేసి ఒక బస్తా నిండా ఈ కొబ్బరికాయలు కొన్నాడు. అండ్ డాష్ టు పే హిమ్ ద మనీ ద నెక్స్ట్ డే. అండ్ ఏం చెప్పాడంటే అతను ప్రామిస్ చేశాడు. ఏమనంటే నేను నెక్స్ట్ డేనే నీకు ఆ డబ్బులన్నీ కూడా ఇస్తా అన్నాడు. ప్రామిస్డ్ అంటే వాగ్దానం చేశాడు. ప్రామిస్ టు పే హిమ్ ద మనీ ద నెక్స్ట్ డే, తర్వాత రోజే పే చేస్తాను అనేసి చెప్పాడు. డేస్ పాస్ట్, రోజులు గడిచాయి. అండ్ ద మ్యాన్ డిడ్ంట్ పే హిమ్ ఎనీథింగ్. కానీ డబ్బులు అసలు పే చేయలే. అతను మర్చిపోయాడో లేకపోతే మోసం చేశాడో తెలియదు. ద ఫార్మర్ ఫెల్ట్ చీటెడ్. అండ్ ఆ రైతుకి ఏమని అనిపించిందంటే తాను మోసపోయాను అనే సంగతి అనేది అర్థమైంది. చీటెడ్ అంటే మోసపోయాను అని అనిపించింది. అబౌట్ 2 months లేటర్, 2 నెలల తర్వాత హీ మెట్ ద సేమ్ మ్యాన్ అండ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ హిస్ మనీ. అండ్ ఆ వ్యక్తి కనిపించాడు. ఎప్పుడు కనిపించాడు? 2 నెలల తర్వాత కనిపించాడు. ద మ్యాన్ సెడ్, ఓ ఐ హ్యాడ్ ఫర్గాట్. రైతు మర్చిపోయానండి, నేను మర్చిపోయాను టోటల్గా. నౌ ఐ డాష్ బయింగ్ కోకోనట్స్ ఫ్రమ్ యూ. అవును కదా, నీ దగ్గర నేను మరి కొన్నాను కదా, కొబ్బరికాయలు అవన్నీ కొన్నాను. నౌ ఐ రిమెంబర్, నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. రిమెంబర్, నాకు జ్ఞాపకం వస్తుంది అనమాట. మీ దగ్గర కొన్నాను కదా నేను అనేసి హీ పెయిడ్ ద మనీ, వెంటనే డబ్బులు అనేది ఇచ్చేసాడు. వీటి తెలుగు మీనింగ్స్ మనం చూద్దాం. అదిగోండి, హ్యూజ్ అంటే పెద్ద అని అర్థం. హెచ్యుజిఈ, హ్యూజ్ అంటే పెద్ద. లక్ అంటే అదృష్టం. డిఫికల్ట్ అంటే కష్టమైన అని అర్థం. ప్రామిస్డ్ అంటే వాగ్దానం చేసెను అని అర్థం. చీటెడ్ అంటే మోసం చేసెను అని అర్థం. రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకుని. ఇక్కడ రైతు చాలా పెద్ద తోట ఉంది, అదృష్టాన్ని నమ్ముకోలా, చాలా కష్టపడ్డాడు, చాలా కష్టమైన పని చేశాడు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు అండ్ ప్రామిస్ చేశాడు, నేను రేపే పే చేస్తా అని. కానీ రాలా, 2 నెలలు అయింది, నా మోసం చేశాడు అనేసి రైతు భావించాడు. అయితే 2 నెలల తర్వాత ఒకసారి కనబడితే నా డబ్బులు వేయి అన్నప్పుడు, అవును కదా మీ దగ్గర మరి కొబ్బరికాయలు తీసుకున్నాను ఇయ్యలేదా, అయ్యో మర్చిపోయానే, ఇప్పుడు ఇచ్చేస్తా అనేసి ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది, మనం కష్టపడిన సొమ్ము ఎప్పటికైనా మన దగ్గరికి వచ్చి చేరుతుంది అనేది మనకి అర్థమవుతుంది. పేజ్ నెంబర్ 172లోనే హోమోఫోన్స్ అనేవి ఉన్నాయి. ఈ హోమోఫోన్స్ అంటే ఏంటంటే ఒకే రకంగా ఉంటాయి. చూడండి, ఐ ఉంది, ఐ, 2 ఐనే అంటాం. ఇక్కడ యు అంటాం, ఇక్కడ కూడా యు అంటాం. డ్యూ, సన్, 1, 8, 8, సి,
రెండింటిని కూడా ఒకే విధంగా పలుకుతాం. ఇంకోటి హోల్ HOLE అండ్ WHOLE. ఒకదానికేమో HOLE అంటే రంధ్రము అని అర్థం అయితే WHOLEకి మొత్తము అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ హోమోఫోన్స్ అనేవి ఏంటంటే ఒకే రకమైన సౌండ్ ఉంటుంది, పలకడం ఒకే రకంగా ఉంటుంది, కానీ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మీరు ఎక్కడికో బజార్కి వెళ్తుండగానే మీకు మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ లేకపోతే ప్రభాస్ గారి వాయిస్ వినబడుతుంది. అరే మన ఊరికి ప్రభాస్ అన్న వచ్చాడా లేకపోతే చిరంజీవి గారు వచ్చారా అనేసి పరిగెత్తారు. వెళ్ళి చూస్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అంటే సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ పర్సనాలిటీ అండ్ డిఫరెంట్ పర్సన్. హైట్ లేడు, పొట్టికున్నాడు, అండ్ డిఫరెంట్ పర్సన్ ఉన్నాడు, అక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు. సౌండ్ మాత్రం మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఒకేలాగా పలుకుతున్నాడు. దట్ ఈస్ హోమోఫోన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవి డిఫరెంట్ స్పెల్లింగ్స్తో ఉంటాయి అండ్ డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేసి ఈ ఏదైతే మనం ఫిల్ చేయాలో అవి ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ కాలం బి. ఇక్కడ ఐ అంటే నేను, ఐ అంటే కన్ను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్గాన్ అన్నమాట. బాడీ ఆర్గాన్ ఏదైతే ఉందో ఆర్గాన్ ఆఫ్ ది బాడీని సూచిస్తుంది. ఏది? ఐ అనేది ఆర్గన్ ఆఫ్ బాడీ, ఏదైతే మన దేహంలో ఒక అవయవం అన్నమాట. ఐ అనేది ఆర్గన్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ యు ఆర్, ఇది నీ షార్ట్ ఫామ్ ఆఫ్ యు ఆర్ అనే దానికి షార్ట్ ఫామ్ అన్నమాట. తర్వాత డ్యూ అంటే మంచు. వీటి అర్థాలు చూద్దామండి మళ్ళా. డ్యూ అంటే మంచు. డ్యూ అంటే ఏంటంటే రాబోతుంది, ఒక సమయంలో జరగబోతుంది అనేసి. సన్ అంటే కుమారుడు, ఈ సన్ అంటే సూర్యుడు అనమాట. సన్ అంటే ఇక్కడ స్టార్. సన్ అనేది ఒక స్టార్ అనమాట, నక్షత్రం. తర్వాత వన్ అంటే ఒకడు, వాన్ అంటే గెలవడం. పాస్ట్ టెన్స్ ఆఫ్ విన్ వాన్ అనమాట. 8 ఇదేంటంటే 8 తినెను. ఇదేమో 8 అంటే న్యూమరికల్ 8 అనమాట. ఇక్కడ ఏంటంటే న్యూమరికల్ 8 అనమాట. న్యూమరికల్ అంటే నెంబర్ అనమాట. నెంబర్ 8 ఉండే ఇది 8 అనమాట. ఇక్కడ సి ఈ సి అంటే ఏంది? ఓషన్ అని అర్థం, అంటే సముద్రము అని అర్థం అనమాట. ఒకసారి వీటిని చూద్దాం అర్థాలతో సహా నోట్స్లో రాసుకునే విధంగా. ఇదండి నోట్స్ మనం కావాలి అనుకుంటే హోమోఫోన్స్. సేమ్ సౌండ్, ఒకే రకమైన సౌండ్ ఉంటుంది, డిఫరెంట్ స్పెల్లింగ్స్ అండ్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఐ అంటే నేను, ఈ ఐ అంటే కన్ను, పార్ట్ ఆఫ్ ది బాడీ అనమాట. అండ్ యువర్ అన్నాం అనుకోండి, నీ లేదా మీ. యువర్ బుక్, నీ పుస్తకం. యు ఆర్ అంటే నువ్వు, మీరు ఉన్నారు అనేసి. షార్ట్ ఫామ్ ఆఫ్ యు ఆర్ అనమాట. ఇది సేమ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్యూ అంటే మంచు బిందువు. అండ్ మనకు తెలుసు చలికాలంలో మంచు బిందువులు పడుతూ ఉంటాయి చెట్ల మీద. డ్యూ అంటే బాకీ, గడువు అనేసి. హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. తర్వాత మనం చూసినట్లయితే సన్ అంటే కొడుకు. అండ్ సన్ సన్ అంటే సూర్యుడు. సన్ అనేది ఒక నక్షత్రం అనమాట. SUN అనేది ఒక నక్షత్రం. SON సన్ అంటే కొడుకు, SUN సన్ అంటే కుమారుడు. చిన్న డిఫరెన్స్. ఓ ప్లేస్లో యూ పెడితే ఏమైపోయింది, టోటల్గా మీనింగ్ అనేది మారిపోయింది. కానీ సన్ టూ ఈ రెండు కూడా ఒకే రకంగా పలుకుతాయి. దట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్స్. వన్ గెలిచాడు. ఫాస్ట్ టెన్స్ ఆఫ్ విన్ అనమాట. వాన్ అంటే విన్, వాన్ అనమాట. ON అంటే ఒకటి, WON అంటే గెలిచాడు అనేసి. 8 అంటే తిన్నాడు అనేసి. I ate అంటే నేను తిన్నాను అనేసి. ఈ 8 అంటే 8, న్యూమరికల్ 8 అనమాట, నెంబర్ 8 అనమాట. సి అంటే చూడడం, సి అంటే సముద్రం. ఈ సి యొక్క అర్థం ఏంది? ఓషన్, సముద్రం అనమాట. తర్వాత పేజ్ నెంబర్ 173లో మనం కనుక చూసినట్లయితే పెయిర్స్ ఆఫ్ హోమోఫోన్స్, ఏదైతే ఐ అని చూసామా,
ఎయిట్ అని చూసా, దట్ ఈస్ పెయిర్ అనమాట, జంట, హోమోఫోన్స్ యొక్క జంట. అది తీసుకొని ఈచ్ పెయిర్ రైట్ ఏ సెంటెన్స్ దట్ యూజెస్ బోత్ హోమోఫోన్స్. ఆ జంటని ఒకే సెంటెన్స్లో ఉపయోగించమన్నారు. కాబట్టి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఐ ఎయిట్ 8 బనానాస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. ఈరోజు టిఫిన్కి 8 బనానాలు, 8 అరటికాయలు నేను తిన్నాను. ఇదే విధంగా మనం రాసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఐ హర్ట్ మై ఐ, నేను నా కంటికి దెబ్బ తగిలిందనేసి. ఇక్కడ చూడండి ఐ ఉందా, ఇక్కడ ఐ ఉంది. తర్వాత యు ఆర్ వేరింగ్ యువర్ షూస్, నీ షూసే నువ్వు తొడుక్కుంటుంది అనేసి అర్థం అనమాట. తర్వాత మనం చూసినట్లయితే డ్యూ, ద మార్నింగ్ డ్యూ ఈజ్ డ్యూ అంటే మంచు కురవబోతోంది అని అర్థం. డ్యూ అంటే మంచు, డ్యూ అంటే బాకీ ఉంది, గడువు ఉంది. ద మార్నింగ్ డ్యూ ఈజ్ డ్యూ అంటే మంచు కురవబోతోంది అనేసి. తర్వాత మనం చూసినట్లయితే సన్, మై సన్ లైక్స్ ద వార్మ్ సన్, మా కుమారుడికి పొద్దున పూట సూర్యుని చూడడం అంటే చాలా ఇష్టం, ఆ వెచ్చదనం అంటే చాలా ఇష్టం. వన్ టీమ్ వాన్ ద గేమ్, ఒక జట్టు ఆటని గెలిచింది. 8 ఈ 8 యాపిల్స్, 8 యాపిళ్ళు తినేశాడు, ఈ విధంగా అనమాట. తర్వాత మిగిలింది ఏంటంటే సి, ఐ సీ ద బిగ్ సీ, నేను ఒక పెద్ద సముద్రాన్ని చూస్తాను అనేసి అర్థం. వీటిని మనం ఓ పిక్చర్స్గా చూసే ప్రయత్నం అనేది చూద్దాం. చూడండి, ఐ ఇది ఒక జంట. ఔచ్, ఐ హర్ట్ మై ఐ, అయ్యో నా కంటికి దెబ్బ తగిలింది అనేసి. యు ఆర్ వేరింగ్ యువర్ షూస్ టీమ్, నువ్వు నీ చెప్పులు ధరించావు, నీయే. డ్యూ, ద మార్నింగ్ డ్యూ ఈజ్ డ్యూ అంటే ఈ యొక్క మంచు అనేది కురవబోతోంది, అంటే ఆ టైము రెగ్యులర్గా కురిసిద్ది, ఈరోజు కురుస్తుంది. సన్, మై సన్ లైక్స్ ద వార్మ్ సన్ అంటే నా కొడుకు వెచ్చని సూర్యుడు అంటే చాలా ఇష్టపడతాడని. వన్ టీమ్ వాన్ ద గేమ్, ఒక జట్టు ఆటని గెలిచింది అంటే మొత్తం టీం అనమాట. టీం అంటే జట్టు, ఈ బ్లూ జెర్సీ ధరించిన వాళ్ళంతా బ్లూ టీం. 8 యాపిల్స్, అతను 8 యాపిల్ పండ్లు తిన్నాడు. సి ఒకే రకంగా పలుకుతాయని కానీ అర్థాలు వేరు. సి అంటే చూడటం, సి అంటే సముద్రం. ఐ సీ ద బిగ్ సీ, నేను పెద్ద సముద్రాన్ని చూస్తాను లేదా చూస్తున్నాను. అదిగోండి ఈ విధంగా అనమాట. హోమోఫోన్స్ అనేవి సేమ్ సౌండ్స్ కానీ డిఫరెంట్ మీనింగ్స్. ఐ ఓకేనా. ఈ విధంగా చాలా డిఫరెంట్గా అర్థాలైతే ఇస్తాయి. మనం ఒకదాని బదులు ఇంకోటి అర్థం చేసుకుంటే వేరుగా ఉంటుంది. ఐ హర్ట్ మై ఐ, యు ఆర్ వేరింగ్ యువర్ షూస్ అని, ద మార్నింగ్ డ్యూ ఈజ్ డ్యూ అని, మై సన్ లైక్స్ వార్మ్ సన్, వన్ టీమ్ వాన్ ద గేమ్, హీ ఏట్ 8 యాపిల్స్, ఐ సీ ద బిగ్ సీ. ఈ విధంగా మనం అయితే టోటల్గా హోమోఫోన్స్ అనేవి చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ సంబంధించినవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇదే విధంగా మీకు గ్రామర్ పార్ట్ కావాలి అనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే వాటి ద్వారా పొందొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది, వాటి ద్వారా పొందొచ్చు. లేదా సింపుల్గా లింక్ అనేసి ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ నుంచి మీకు ఈ విధంగా టైటిల్ ఉంటుంది మీకు ఈ వీడియో కింద, దీనికి సంబంధించి హోమోఫోన్స్ క్లాసిక్స్ గ్రామర్ అనేసి. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఆ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ ఉంటాయి, వాటిని ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.